నారాయణపేట జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయంలో ఆర్టీఓ అడ్వైజర్స్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా మట్టి వినాయకుని ప్రతిష్ఠాపన చేసిన అడ్వైజర్స్ గత 4 రోజుల నుంచి అయ్యప్ప స్వామి పూజారితో నిత్య పూజ కార్యక్రమాలు నిర్వహిస్తూ నేడు మధ్యాహ్నం 2 గంటలకు రవాణా శాఖ అధికారి మేఘగాంధీతో మట్టి వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్టీఓ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే విఘ్నాలు తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని అన్నారు. సుమారు 200 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారిని ప్రతిష్ఠించి బుధవారం నాటికి 5 రోజులు కావలుస్తుంది కాబట్టి వినాయక నిమజ్జనం ముకు బుధవారం మధ్యాహ్నం తరలిస్తామని ఆర్టీఓ అడ్వైజర్స్ తెలిపారు. అదొకటే ప్యాకెట్ చట్నీ మళ్ళీ చూడు మళ్ళీ దూరం కెళ్ళి అందరూ రావాలంటే మొత్తం రావాలి అసలు ఉంటే అన్నం వేరే పెట్టుకుంటే राजाधिराजाय प्रहेयसाहिने नमो भगवश्रवणाय कुर्महे सवे कामं कामकामाय मुक्तं कामेश्वर वैश्रवणो दधावतो कुबेराय वैश्रवणाय महादेवाय नमः बोलो विघ्नेश्वर भगवान की जय महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय तस्माद् विराज अधिपुरुषः सजातो तथा पश्चातो पुनः पुरुषेण हरिकृतं पुनः संध्वस्य सिद्धाः देवस्मरत्तभिः श्रीमन् महागणाधिपतये नमः ईश्वराज की जय स्वीटू चलो चल जल्दी ले इसको మనం వేస్తేనే అది వస్తుంది లేదంటే మొత్తం టోటల్గా ఎంతమంది అయినా ఎవరికైనా ప్లేట్లు అందరూ ఓం గం గణపతయే నమః. నా పేరు అశోక్ గౌడ్. ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ కార్యాలయం నందు గణపతి నవరాత్రి ఉత్సవాలను ఇక్కడ ఉన్నటువంటి అడ్వైజర్స్ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలనుకొని ఒక నిర్ణయం తీసుకొని మేము కూడా మా యొక్క కార్యాలయం నందు ఈ యొక్క మట్టి విగ్రహాన్ని మట్టి గణపతిని పెట్టుకొని 5 రోజులు ఘనంగా గణపయ్య పూజలు నిర్వహించుకుంటూ ఈ 5 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు 4వ రోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేసి ఈరోజు పూర్తి చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఆర్టీఓ మేడం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరపడం జరిగింది. రేపు అనగా 5వ రోజు ఈ యొక్క వినాయకుడి నిమజ్జన కార్యక్రమము ఉంటుంది. ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్క హిందూ బంధువులకు, శ్రేయోభిలాషులందరికీ మా ఆర్టీఓ అడ్వైజర్ తరపున, మా గణపతి తరపున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పట్లో అందరూ పిఓపి విగ్రహాలను కాకుండా అందరూ మట్టి విగ్రహాలను పెట్టి పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా అందరం ఒకవైపు అడుగేయాలనే ఉద్దేశంతో మేము కూడా ఆర్టీఓ ఆఫీస్లో మొదటిసారి వినాయకుడి విగ్రహం పెట్టినప్పటికీ మట్టి విగ్రహాన్ని పెట్టాలనుకొని ఒక కంకణం కట్టుకొని మేమందరం మట్టి విగ్రహాన్ని పెట్టి పర్యావరణ పరిరక్షణని రక్షించుకుంటూ మీరు కూడా అందరూ మట్టి విగ్రహాలు పెట్టి ఈ యొక్క పర్యావరణాన్ని రక్షిస్తారని కోరుకుంటూ, కాలుష్యం కాకుండా ఉంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా యొక్క ఆర్టీఓ అడ్వైజర్ వినాయకుడి యొక్క కృపా కటాక్షాలు ఎప్పుడు అందరి పట్ల ఉంటాయని ఆశిస్తున్నాను. Like, share, subscribe.